ఆరోగ్యప్రదాయని గుమ్మడి సాగు విధానం మరియు ప్రయోజనాలు. మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధం అంటారు పెద్దలు. ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానంతో ఆహార ఉత్పత్తిలో మనం గణనీయమైన ప్రగతిని సాధించాం. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. సంప్రదాయ ఆహార అలవాట్లు కనుమరుగైపోతున్నాయి. అధిక తీపి, ఉప్పు, నూనెలు, మసాలాలు కలిగిన జంక్ ఫుడ్స్ తిని చాలామంది ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ప్రకృతిలో కొన్ని మొక్కల నుంచి లభించే ఉత్పత్తుల్లో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఆధునికత పేరుతో వాటి విలువ తెలియక నేటి తరం విస్మరించడం వల్ల అవి క్రమంగా కనుమరుగైపోతున్నాయి. అలాంటి వాటిల్లో గుమ్మడి ఒకటి. ఈ పంట సాగు విధానం ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం. పోషకాలు గని గుమ్మడి అట. గుమ్మడి అధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగిన తీగ జాతి కూరగాయ. పందిరితో పని లేకుండా ఇది భూమి మీదే పెరుగుతుంది. పసుపు, నారింజ రంగు గుజ్జుగల గుమ్మడిని అనేక కూరలు, వంటకాల తయారీలకి వాడతారు. గుమ్మడితో చేసిన పదార్థాలను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడానికి ప్రత్యేకంగా వినియోగిస్తారు. సంక్రాంతి పండుగల్లో దక్షిణ భారతదేశంలో గుమ్మడిలో చేసిన వంటకాలు తప్పనిసరి అంటే అతిశయోక్తి కాదు. తగ్గిపోతున్న వినియోగం మరియు సాగు. ఆధునిక ఆహారపు అలవాటు పడ్డ ప్రజలు ఆరోగ్యపరంగా అధిక ప్రాధాన్యత ఉన్న గుమ్మడి వినియోగాన్ని విస్మరిస్తున్నారు. పండుగలకు లేక దైవ కార్యాలకు మొక్కుబడిగా అందుబాటును బట్టి వినియోగిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా దీన్ని రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది. గుమ్మడి సాగు చాలా తేలిక. గుమ్మడి అత్యంత తేలికగా సాగు చేసుకోవచ్చు. గతంలో గ్రామాల్లో ఇంటి ఆవరణలో, బావుల దగ్గర పశువులు ఎరువు దిబ్బల అంచున విత్తనాలు నాటి పెంచుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంట విలువ తెలిసిన వారు అక్కడక్కడ పొలాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో గుమ్మడి పోషక ఔషధ గుణాలను తెలుసుకుని విలువగా సాగు చేస్తున్నారు. మన దేశంలో దీనిని వినియోగం తగ్గడం శోచనీయం, ఆలోచనీయం. సాగుకు అనువైన సమయం. గుమ్మడిని జూను, జూలై మరియు డిసెంబర్, జనవరి నెలల్లో నాటుకోవచ్చును. ఇంచుమించు అన్ని రకాల నేలల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. తేలికపాటి బంక నేలలు, బరువైన ఎర్ర నేలలు ఈ పంట సాగుకు ఇంకా అనుకూలం. స్థలం అందుబాటును బట్టి ఇండ్ల దగ్గర, బావుల దగ్గర, పొలాల గట్ల వెంబడి, పశువుల ఎరువుల దిబ్బల అంచుల్లో ప్రతి చోట 2 నుంచి 3 గింజలు నాటుకోవచ్చును. విత్తనాలు మొలిచి తీగలుగా పెరిగి ప్రతి చెట్టుకు 10 నుంచి 15 కాయలు కాస్తాయి. సాగుకు అనువైన గుమ్మడి రకాలు. సంప్రదాయ రకాలు ప్రాంతాలను బట్టి అనేక రూపాలు, రంగులలో అందుబాటులోకి ఉన్నాయి. దేశీవాళీ రకాల కాయలు పెద్దవిగా ఉండి 6 నుంచి 12 కిలోల బరువు కలిగి ఉంటాయి. కానీ నేడు ఉద్యాన పరిశోధన స్థానాలలో రూపొందించిన కాయలు చిన్నవిగా ఉండి తక్కువ పొడవు గల తీగలు కలిగి ఉంటాయి. వీటిలో ప్రముఖంగా భారత ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారు రూపొందించిన ఆర్క సూర్యముఖి, ఆర్క చందన్, కోయంబత్తూరు ఉద్యాన పరిశోధన స్థానం వారి కో1, కో2 ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కొత్త రకాల కంటే సంప్రదాయ దేశవాణి రకాలు అధిక పోషకాలు కలిగి రుచిగా ఉంటాయి. మరి ఎరువులు, విత్తనం. వ్యాపార సరళిలో గుమ్మడిని సాగు చేయుటకు ఎకరాకు 3 నుంచి 4 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 300 కేజీల వేపపిండి, 20 కేజీల యూరియా, 75 కేజీల DAP, 25 కిలోల పొటాష్ ఎరువులు వేయాలి. 2 నుంచి 2.5 మీటర్ల దూరంలో పొదలు చేసుకొని మొక్కకు 2 మీటర్ల దూరం ఉంచి ప్రతి చోట 2 నుంచి 3 విత్తనాలు నాటుకోవాలి. ఎకరా పొలం నాటడానికి 500 గ్రాముల నుంచి 600 గ్రాముల విత్తనాలు సరిపోతాయి. నాట్లు తర్వాత అంతర కృషి. మొక్కలు పొదలలో కలుపు లేకుండా చర్యలు తీసుకోవాలి. అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. గుమ్మడి తెగుళ్లలో పూత, పిందె వస్తున్నప్పుడు పొదకు ఎకరాకు 1 బస్తా యూరియా పైపాటుగా వేసుకోవాలి. కాయలు వృద్ధి చెందే దశలో నానో యూరియా ఎకరాకు 500 మిల్లీలీటర్లు, నానో DAP ఎకరాకు 500 మిల్లీ స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. గుమ్మడి మొక్కలను, కాయలను చీడలు పెద్దగా ఆశించవు కాబట్టి ఈ మొక్కలకు ప్రత్యేకంగా సస్య రక్షణ చర్యల అవసరం అంతగా ఉండదు. కోత మరియు దిగుబడి. గుమ్మడి రకాన్ని బట్టి పంట కాలం 120 నుండి 150 రోజులు. రకాన్ని బట్టి 4 నుండి 12 కాయలు. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. కోత తర్వాత పక్వానికి వచ్చిన కాయలను 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చట. గుమ్మడిలో పోషక విలువలు.
గుమ్మడికాయలలో విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, మాగ్నీషియం, జింకు, భాస్వరం వంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. గుమ్మడి విత్తనాలలో మాగ్నీషియం, జింకు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఆరోగ్యానికి గుమ్మడిని ఆహారంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, వివిధ రకాల క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తుంది, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. గుమ్మడి రసం వివిధ రకాల ఇన్ఫెక్షన్లను అడ్డుకట్టు వేస్తుంది, మూత్రాశయం పనితీరును మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి మధుమేహం ముప్పును తగ్గిస్తుంది. గుమ్మడిలోని పోషకాల కారణంగా చర్మ వ్యాధులు అదుపులో ఉంటాయి. ఆధునిక జీవనంతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్న తరుణంలో అత్యధిక పోషక ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్నిచ్చే గుమ్మడిని విరివిగా ప్రజలు ఆహారంలో వినియోగిస్తారని ఆశిస్తూ అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం వేటివ్ న్యూస్ నుంచి తీసుకున్నటువంటి ఆర్టికల్.